కేపీ శారదని కలవడానికి వచ్చాడని చెప్పి ఇంకా గగన్ చూసేస్తాడు. ఇంక చూసిన వెంటనే గెట్ అవుట్ అని చెప్పి అన్న వెంటనే ఇంకా కేపీ అక్కడి నుంచి బాధపడుతూ వెళ్ళిపోతాడు చర్యని తీసుకొని. ఇంకా అప్పుడే భూమి నుంచి ఇలా చూసి ఇలా గొంతు పట్టుకొని నులుముతూ ఇలా అంటూ ఉంటాడు, నీకు ఎంత బాధగా ఉందో నొప్పిగా ఉందో తెలుసు కదా, నాకు అతను చూస్తే ఇలాగే ఉంటుంది, ఇంకెప్పుడు ఇలా చేయకు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇంకా అక్కడి నుంచి గగన్ ఇంకా పూరి భూమిని తీసుకొని కూర్చోబెట్టి ఊరికే భూమి అంటే భూమి ఇంకేడుస్తూ ఉంటుంది. అప్పుడే శివ ఇలా అంటూ ఉంటాడు, అక్క మనం వెళ్ళిపోదాం అక్క, ఇక్కడ ఎందుకు ఇలా ఉండి ఇన్ని బాధలు పడ్డా నీకు అవసరమా, అసలు బావ నిన్ను భార్య కింద కూడా అనుకోవట్లేదు కదా, ఎందుకు అక్క ఇక్కడే పదం వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా తన శివ అయితే ఇంకా భూమిలో చెప్తూ ఉంటుంది, బావకి నా మీద ప్రేమ ఎక్కువరా, అందుకని చెప్పి ఇలాగ అన్నీ తన ప్రేమ కోపం అన్నీ నా మీద చూపిస్తూ ఉంటాడని చెప్పి, అలా ఎలా అంటున్నావు ఒక తన నేను భార్య కింద కూడా యాక్సెప్ట్ చేయట్లేదు, అలాంటప్పుడు నువ్వు ఎందుకు అక్క ఇక్కడ వెళ్ళిపోదాం అని చెప్పి అంటూ ఉంటాడు. బావది నాది ఇప్పుడు ఉన్న ప్రేమ కదరా, చిన్నప్పటి నుంచి ఉన్నది, తన నన్ను బొమ్మల నుంచి కాపాడి మీ ఇంటికి చేర్చారా, అందుకని చెప్పి తనకి నేనంటే చాలా ఇష్టం, తన నాకంటే చాలా ఇష్టం, నేను తన వదిలి ఉండలేను రా అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంకా భూమి అయితే ఇలా చెప్తూ ఉంటాడు శివకి. శివ ఏమో అలా వింటూ ఉంటాడు భూమి చెప్పిందంతా. ఇదంతా పక్క నుంచి వింటున్నట్టు మనకు చూపిస్తూ ఉంటాడు గగన్ కూడాను. గగన్ ఇదంతా విని చాలా బాధపడుతూ ఉంటాడు. బావకి నా మీద చాలా అమితమైన ప్రేమ ఉందిరా, అందుకే నన్ను ఎప్పుడు తన ప్రేమ కానీ బాధ కానీ అన్నీ నా మీద చూపిస్తూ ఉంటాడు అని చెప్పి మరీ చెప్తూ ఉంటుంది. ఇంకా గగన్ ఇదంతా వింటున్నాడో లేదో మనకు తెలియదు, కానీ పక్కన ఉన్నట్టు చూపిస్తూ ఉంటాడు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.